లంబాడి హక్కుల పోరాట సమితి 28వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జూలై 1వ తేదీ హైదరాబాద్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కైలాష్ నాయక్ కర్నూలులో తెలిపారు. లంబాడి హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జాతీయ గోర్ బంజారా సమ్మేళనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ వేడుకలను హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి భారతదేశంలోని లంబాడి కులస్తులందరూ హాజరవుతారన్నారు. లంబాడీలు మాట్లాడే గోర్ భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నామని కైలాష్ నాయక్ తెలిపారు. లంబాడి హక్కుల పోరాట సమితి పోరాటాల వల్లే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తాండాలను ఎస్టీ రిజర్వ్ గ్రామ పంచాయతీలుగా గుర్తించారని ఆయన తెలిపారు. లంబాడి హక్కుల పోరాట సమితి అనే సంఘము 1997 జూలై 1వ తేదీన మా తాండాలు మా రాజ్యం, మేము ఎంతోమందిమో మాకు అంత వాటా కావాలనే ఉద్దేశంతో సంఘాన్ని తేజావత్ బెల్లయ్య నాయక్ గారి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఆవిర్భవించడం జరిగింది. మరి గడిచిన దాదాపు 3 దశాబ్దాల కాలంలో తండాలను ప్రత్యేక ఎస్టీ రిజర్వ్డ్ గ్రామ పంచాయతీలు చేయాలి అనే ఒక డిమాండ్ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు, రథయాత్రలు, సైకిల్ యాత్రలు చేస్తూ ప్రభుత్వాలకు, పాలకులకు మొరపెట్టుకుంటే 2 దశాబ్దాల తర్వాత దాదాపుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన తండాలను ప్రత్యేక ఎస్టీ రిజర్వ్డ్ గ్రామ పంచాయతీలుగా ప్రకటించడం జరిగింది. అంటే లంబాడి హక్కుల పోరాట సమితి అనే సంఘము 1997లో ఒక ఎజెండాని తీసుకొని, ఒక ఇష్యూని తీసుకొని ప్రజలలోకి, పాలకుల్లోకి వచ్చిన తర్వాత దాదాపుగా కుల సంఘాలు అన్నీ కూడా వాళ్ళ డిమాండ్లతో పోరాడుతున్నప్పటికీ, ఉదాహరణకు తీసుకుంటే 1995 ఆ కాలంలో ఏర్పడినటువంటి ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ నేటికి సాల్వ్ చేసుకోలేకపోయినారు. అంటే మా డిమాండ్ని మేము సాల్వ్ చేసుకున్నందుకు రెండో డిమాండుగా భారతదేశంలో ఉన్నటువంటి 18 కోట్ల జనాభా కలిగినటువంటి లంబాడి, ఇక్కడ సుగాలి, కర్ణాటకలో లభాని, మహారాష్ట్రలో బాజీగరు, ఇట్లా రకరకాల రాష్ట్రాల్లో రకరకాల పేర్లతో పిలువబడుతున్న బంజారా జాతి మాట్లాడే భాష గోర్ బోలి భాష అనేది ఒకటి ఉంది. మేము మాట్లాడే భాషను గోర్ బోలి అంటాం. ఈ గోర్ బోలి భాషను రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో చేర్చాలనే ఒక డిమాండ్ని రేపు జూలై 1వ తేదీన 28వ ఆవిర్భావం జరుపుకుంటున్న లంబాడి హక్కుల పోరాట సమితి సంఘంని భారతదేశంలో ఉన్నటువంటి బంజారా నాయకులందరినీ కూడా అక్కడికి రప్పించడం జరుగుతుంది. ఈ గోర్బోలిని 8th షెడ్యూల్లో చేర్చాలనే ఉద్దేశంతో దాదాపుగా 15 రాష్ట్రాల నుండి ప్రతినిధులు అక్కడ వస్తున్నారు. దీన్నే మేము ఆల్ ఇండియా గోర్ బంజారా సమ్మేళనంగా నామకరణం చేసినాం. మరి అప్పటి నుంచి మేము జూలై 1వ తేదీ నుంచి ఒక కార్యాచరణ తీసుకొని గోర్బోలిని రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో చేర్చాలని ఒక డిమాండ్ తీసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ఒకటి చెప్తున్నాం. ఇక్కడ కొత్తగా ఏర్పడినటువంటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమితో ఏర్పడిన ప్రభుత్వానికి, ప్రభుత్వ పాలకులకు, ఇక్కడున్న మంత్రులకు, ముఖ్యమంత్రులకు అందరికీ కూడా మేము దయచేసి ఒకటే అంటున్నాం. అయ్యా, మీరు అసెంబ్లీలో కేవలం తీర్మానం చేసి కేంద్రానికి పంపండి, మేము కేంద్రంలో ఈ పని చేసుకుంటాం, మీకు ₹1 ఖర్చు కూడా అయ్యేది కాదు. కేవలం మీరు లంబాడీలు, సుగాలీలు మాట్లాడే భాషని రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో చేర్చడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినందుకు కూడా మేము కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడడానికి
కూటమి ప్రభుత్వానికి దాదాపు 40 కాన్స్టిట్యున్సీలలో మా ప్రజలు మిమ్మల్ని ఓట్లేసినారు. మీరు కూడా మా వైపు చూసి మాకు రావాల్సిన సంక్షేమ పథకాలు, రాజ్యాంగ హక్కులన్నీ కూడా మాకు చెందేటట్లు మీరు మాకు సహకరించాలని కోరుతున్నాను.